మరి ఈరోజు నా తండ్రిని గురించి ఒక మాట చెప్పాలి. నా తండ్రి మాదిరికరమైన తండ్రి. అట్లాగే భక్తి కలిగిన తండ్రి. అలాగే మేము భక్తిలో నడవడానికి చేయూతనిచ్చిన తండ్రి. మేము నేను చిన్న వయసు నుంచి కూడా చాలా శ్రమలు అనుభవించాము. అదే సందర్భంలో ఐశ్వర్యం అని చెప్పను, కానీ సమృద్ధి కూడా అనుభవించాము. శ్రమలు అనుభవించిన, సమృద్ధి అనుభవించిన మమ్మల్ని చేయి పట్టుకుని భక్తిని మాత్రం తప్పిపోకుండా కాపాడిన తండ్రి. కష్టాల్లో ఉన్నప్పుడు మా చేయి విడిచిపెట్టలేదు, సమృద్ధి కలిగినప్పుడు మా చేయి విడిచిపెట్టలేదు. ఇవి మనకు శాశ్వతం కాదు, దేవుడు మనకు శాశ్వతం, నిత్యుడు అని మా చేయి విడువక నేను చెప్పాను మాదిరికరమైన తండ్రి అని. ఎందుకు అంటున్నానంటే, ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు. అదే మాకు మాదిరిని చూపించాడు. ఆయన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు వేసేవాడు. అదే మాకు నేర్పించాడు. ఆయన ప్రార్థన అన్న, దేవుని మందిరం అన్న అంత మక్కువ చూపించేవాడు. అదే మాకు నేర్పించాడు. దేవుని మందిరాన్ని, పరిచర్ని ఇలా ప్రేమించాలి అని ఆయన నేర్చుకున్నాడు. అదే మాకు నేర్పించాడు. అందుకు నేను కృతజ్ఞతగా చెప్తున్నాను, వేరే మాట కాదు. కానీ వేరే జన్మ అనేది ఉంటే మళ్ళీ మా నాన్న కడుపులోనే పుట్టాలి. కృతజ్ఞతగా చెప్తాను నేను.